ఏమన్నా చెప్తే సుమక్క దగ్గర నుంచి కాల్ వస్తుంది, మీరే చెప్పండి బెటర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వేదిక సక్సెస్ మీట్కి, కానిస్టేబుల్ కనకం సక్సెస్ మీట్కి నిర్మించబడ్డ వేదిక. ఐఎమ్ రియలీ థ్రిల్డ్. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఈ సక్సెస్ ఇక్కడికి రావడానికి, ఈ వేదిక మీదకి రావడానికి ముందు కథ చెప్తాను. ఓ 25 ఏళ్ల క్రితం ఓ కుర్రాడు స్వప్న బ్యానర్ అనే దాని మీద ఎదురుగా ఉన్న దత్తు గారు, అలాగే రాఘవేంద్రరావు గారు వాళ్ళు ఓకే చేస్తేనే నేను ఆ సినిమాలో స్టూడెంట్ నెంబర్ 1 అన్న సినిమాలో సత్య అనే క్యారెక్టర్ చేశాను. అది చేసిన దగ్గర నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు సినిమాల్లో. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. నా మొత్తం సినిమా కెరీర్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అప్పటిదాకా సీరియల్స్లో బాగా బిజీగా ఉండేవాడిని. రాఘవేంద్రరావు గారి సీరియల్లో మా ఆర్కేలో అసలు డైలీ అక్కడే ఉండేవాళ్ళం మేము, శాంతినివాసం. అలాంటిది అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చేసాను. సో అక్కడి నుంచి ఈరోజు 25 ఏళ్ళు దాటేసిన తర్వాత పెద్దలు వాళ్ళిద్దరు ముందు ఒక సక్సెస్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ కనకం అనేది సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ఎంథ్రాల్డ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్, అండ్ థ్యాంక్ యూ సార్. మీ ముందు ఇలా నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ అవకాశం నాకు రావడానికి మెయిన్గా కారణం అదే, మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1లోనే మా సాయిబాబా గారు నన్ను ఎప్పుడు, రాజా బయలుదేరావా, వచ్చావా, త్వరగా రావయ్యా అని చెప్పేసి ఎప్పటికప్పుడు లొకేషన్లో ఉండి అప్పుడు ఎలా పిలిచారో ఈ పర్టికులర్ కానిస్టేబుల్ కనకానికి కూడా అదే పిలుపు, రాజా అని చక్కగా ఆ పిలుపులోనే ఆనందం. అంటే అదొక ఫ్యామిలీ కైండ్ ఆఫ్, బాగా ఆత్మీయులు దగ్గరగా ఉన్నవాళ్ళు పిలుస్తుంటారు నన్ను. సో సాయిబాబా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా హేమంత్, ఆయనతోటి కూడా నాకు ఆల్మోస్ట్ 30 years పరిచయం. అది ఎలా అంటే, వెనక ఈటీవీ ఉంది కదండి, ఈటీవీ 30 ఏళ్ళు మొన్న మధ్యనే సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. అయితే ఈటీవీతో పాటు నా అనుబంధం కూడా 30 ఏళ్ళు. అప్పుడు నాకు హేమంత్ గారు అక్కడి నుంచి పరిచయం, అంతకుముందు నుంచా, అప్పుడేగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్గా నేను ఇందులో మళ్ళీ కానిస్టేబుల్ కనకంలో యాక్ట్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ హేమంత్ గారు. శాంతినివాసం కూడా ఎస్ అఫ్కోర్స్, రైట్. సో సెకండ్ సక్సెస్. స్టూడెంట్ నెంబర్ 1 చేయలేదు కదా, బట్ ఓకే, వాట్ ఎవర్. సో ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ యాజ్ ఎ ప్రొడ్యూసర్. అండ్ నెక్స్ట్ మా ప్రశాంత్ కుమార్ దిమ్మల, డైరెక్టర్ విత్ సబ్స్టెన్స్, సో కాన్ఫిడెంట్. తన సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ తోటి ఫస్ట్ సీజన్ ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేశాడో, ప్రతి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ తీసుకొచ్చి మమ్మల్ని, అంటే అందరినీ అలా ఓటీటీలో అలా మొత్తం బింజ్ వాచ్ చేసి, ఐ థింక్ యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ స్టేజ్ మీద సీజన్ 3 Chapter 3 కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్, ఓన్లీ ఇన్ థియేటర్స్ అని పడ్డం, ఆయన ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము కూడా వీఆర్ రియలీ వెరీ 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 హ్యాపీ. ప్లస్ అక్కడ పక్కనే ఉన్నాడు మా డిఓపి, ఆయనలో ఉన్న ప్రత్యేకత చెప్పాలి సార్. ఆ సాయి శ్రీరామ్ అండి, లొకేషన్కి వెళ్తేనే మాకు చాలా ఆనందం. ముందు హలో గుడ్ మార్నింగ్ శ్రీరామ్ అనగానే సార్ గుడ్ మార్నింగ్ నవ్వుతూ ఉంటాడు. పొద్దున ఎలా నవ్వుతూ ఉంటాడో రాత్రి 9 అయినా 9:30 అయినా నవ్వుతూనే ఉంటాడు. నేను అనుకున్నాను ఎక్కువ శాతం వర్ష గారిని చూస్తూ అలా చేసేవాడు. నేను అనుకున్నాను చచ్చే అలా ఉద్దేశం కాదు, వినండి వెయిట్ ఐఎమ్ టెల్లింగ్ నో. నేను అనుకున్నాను ఆవిడ పెళ్ళైపోయింది ఆయనకి. అవునండి, అదే నేనేమి వేరే, పూర్తిగా వినండి ఫుల్గా. ఎస్, నేను అనుకున్నాను హీరోయిన్ కదా, హీరోయిన్కి మాత్రమే అలా నవ్వుతున్నాడేమో అనుకున్నాను. ఒక 2 days తర్వాత నేను కూడా వెళ్ళి హలో మిస్టర్ శ్రీరామ్ అంటే, సార్ గుడ్ మార్నింగ్ సార్, హలో సార్, అదే సార్ అని చెప్పేసి సేమ్ నాకు కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది, నాట్ ఓన్లీ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా నవ్వుతూనే ఉంటాడు ఆయన, సమానంగా అందరినీ చూస్తాడని. అండ్ ఫెంటాస్టిక్ విజువల్స్ మీది. అండ్ మీకు రాబోయేది ఇంకా పెద్ద ఛాలెంజ్ ముందుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఆ కాల్ ఘాట్
అండ్ ఇంకోటి రాబోతుందని. సార్ ఎప్పుడు సార్ డైరెక్టర్ గారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అదేంటి అటు ఎటు చూస్తున్నారు? సాయిబాబా గారు ఇంకా సరే ఓకే. కానీ ఇంత ఆనందమైన సిచ్యువేషన్లో కొంచెం బాధ కూడా ఉంది. ఏంటని అడగండి పక్క నుంచి. ఏంటండి అది? ఇప్పుడు కానిస్టేబుల్ కనకం 1, 2 అయిపోయింది. ఇప్పుడు కాల్గా అందులో అడుగు పెట్టింది ఈవిడ. ఆ కాలు వించింది కానిస్టేబుల్ వసుధ గారు ఉన్నారు, కన్ఫర్మ్ ఆవిడ భర్త కూడా. ఇక్కడికేమో తీసుకెళ్ళి ఒరిస్సాలో పెట్టారు కాల్ ఘాట్ అని. అక్కడేమో డిఫరెంట్ ఫేసులు ఉన్నాయి, మిగతా వాళ్ళు గొడ్డళ్ళు పట్టుకున్నారు, అందరు అలా దీనంగా చూస్తున్నారు. ఇక్కడ ఎక్కడా మాకు ఛాన్స్ ఉండేటట్టుగా లేదే. ఇదేంట్రా ఇలా రాశారు కాల్ ఘాట్ అని చెప్పేసి కొంచెం కొంచెం అలా కొంచెం బాధ అనిపించింది. బట్ ఎనీవే, ఫర్ ప్రశాంత్ గారు అండ్ ఫర్ శ్రీరామ్ గారు అండ్ ఫర్ వర్ష బల్లమ్మ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ పీపుల్. ఎందుకంటే రేపు పొద్దున మనం ఉండము, మీరేదో చెయ్యి ఇలా అంటున్నారు. అబ్బే కాల్ఘాట్ అది, వేషాలు మార్చుకొని వెళ్ళాలి, ఆలోచించుకోండి. సో రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ థ్యాంక్స్ ఈటీవీ విన్. ఎందుకంటే ఈ మధ్యనే వరుస సక్సెస్లు ఈటీవీ విన్ సాధించడమే కాకుండా ఆ సక్సెస్లో నాకు కూడా ఒక భాగం అవ్వడం, నేను కూడా ఒక మెంబర్ని అవ్వడం. ఈటీవీ విన్, లిటిల్ హార్ట్స్, తర్వాత కానిస్టేబుల్ కనకం, ఆ తర్వాత మౌనమిని భాష, ఆ తర్వాత కానిస్టేబుల్ కనకం సీజన్ 2. సో ఎవ్రీథింగ్ మళ్ళీ నాకు 2026 సీజన్ మళ్ళీ ఓపెనింగ్ నాకు బాగానే విత్ సక్సెస్ నోట్ ఉండడం వల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇదే స్ట్రీక్ నాకు ఈ ఇయర్ అంతా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. సో థ్యాంక్ యూ సార్, మా ఫంక్షన్కి మీరు వచ్చి గ్రేస్ చేస్తున్నాం మీ ఇద్దరు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎక్కడున్నారు ఆయన? మా సాయి కృష్ణ గారు. ఆయన అదిగోండి అక్కడ లైట్ వెనకాల, ఆయన వెనకుండి లైట్ ఇస్తున్నారు మనకి. కరెక్టే, ఎక్కడున్నాడు ఆయన? అదిగోండి ఇక్కడ ఇటు సాయి గారు. ఒక్కసారి సార్ కొంచెం ముందు ఒక స్టెప్ ముందు ఒక్కసారి రావచ్చు ఇక్కడికి ఊరికే. సుధీర్, ఫోన్ ఆన్ చేయి. ఏం జరుగుతుంది? నేను మీతో ఫోటో దిగుదామని సార్. అలానా? ఎందుకు అనుకుంటున్నారు? చెప్పండి రాజు గారు. మీరు నన్ను మర్చిపోకుండా ఉండడానికి. థ్యాంక్ యూ సాయి గారు. ఎందుకంటే సాయి గారు వీలైనప్పుడల్లా హీ ఎంకరేజ్డ్ మీ రైట్ ఫ్రమ్, అంటే బిఫోర్ ఈ కానిస్టేబుల్ కనకం అయిపోయిన వెంటనే లిటిల్ హార్ట్స్ కూడా ఆయన నితిన్ గారు దే సజెస్టెడ్ అండ్ ఐ వాజ్ ఆన్ ది బోర్డ్. సో థ్యాంక్ యూ సాయి గారు. అందుకని ఇట్ వాజ్ ఆల్ నో ప్రాబ్లం. నేను సరదాగా చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇందులో చేసిన ప్రతి యాక్టర్, మిమ్మల్ని ఎప్పటికప్పుడు కొత్తగా కనపడతారేంటి సార్ మీరు? ఈయన ఒక ఫెంటాస్టిక్ యాక్టర్, ఈజ్ ఎ వెరీ గుడ్ గ్రేట్ యాక్టర్. కిషోర్ గారు, ఆయన వేషం మార్చినప్పుడల్లా అసలు గుర్తుపట్టను. సో అలాగే రమణ భార్గవ్ గారు, కిషోర్ గారు, మా కోటి గారు అండ్ ప్రేమ్ సాగర్ గారు. అండ్ ఐల్ టాక్ టు యూ లేటర్. అండ్ ఆవిడ వసుధ గారి గురించి నేను ఫస్ట్ డే ఈవిని చూసినప్పుడు లొకేషన్లో ఎవరోలే ఒక మామూలుగా లేడీ ఆర్టిస్ట్ పని వేషానికి వచ్చింది అలా అనుకున్నా. తర్వాత తెలిసింది సుచిత్ర ఆనంద్ గారు, షీఈస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఆవిడ బ్యాక్గ్రౌండ్ అవన్నీ. ఆ తర్వాత ద వే యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్, గ్రేట్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ అమ్మ, మీరు ఫస్ట్ సీజన్లో చూసినప్పుడు సర్లే మనకి పక్కన ఒక హస్బెండ్, రాజుగారి పక్కన ఒక వైఫ్ని పెట్టారు, దీనమైన ఫేస్తో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. కానీ సెకండ్ సీజన్లో మాకు తెలియదుగా మీరు చేసిన సీన్స్, మీరు ఇచ్చిన 2-3 ఎక్స్ప్రెషన్స్ తినేశారు కదమ్మా. ఆ లోపల నుంచి చూస్తుంటే అమ్మో నిజంగా ఈవిడే చంపేస్తుందేమో అన్నట్టుగా రియలీ ఫెంటాస్టిక్ అమ్మ, ఫెంటాస్టిక్గా చేశారు. కంగ్రాట్స్. And coming to our heroine Varsha Ballamma, shall we do anything here? Malli, no? మొన్న ఈ మధ్యనే చేసాం సార్ మా కనకం కోసం ఏదో, వాట్ యూ సే దాట్, పానీపూరి ఛాలెంజ్. అది వైల్డ్ ఫైర్ అయిపోయిందండి. అఫ్ కోర్స్ వర్ష బలమ్మ ఇస్ వెరీ ఇంటెన్స్ యాక్టర్ అండి. చాలా కనపడడానికి అలా
నవ్వుతూ చిందులేస్తూ ఉంటుంది. షార్ట్ అనగానే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. వెరీ సీరియస్ అండ్ వెరీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ తన్నడం కూడా బాగా తంతూ ఉంటుంది సార్. లొకేషన్లో నేను ఆవిడేదో చెప్పింది నాకు, ఐ నో కిక్ బాక్సింగ్ సార్ అని. ఊరికేదో చెప్తుంది ఆడపిల్ల, ఊరికే బెదిరించడానికి అనుకున్నాను. అవునా అయితే తన్నండి అని చేయబెట్టాను. ఈ హైట్కి తన్నింది సార్, లిటరల్గా గట్టిగా తన్నింది. సో ఎనీవే ఆ తన్నడం మీకు కాల్ఘాటుకి బాగా పనికొస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అంతే కదా, నెక్స్ట్ సీజన్ అంతా, సీజన్ కాదు నెక్స్ట్ సినిమా అంతా మీతో బోల్డ్ అని ఫైట్లు చేయించేలాగున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్, డూ వెల్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే 2026లో కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాజీవ్ గారు ఒకే ఒక ప్రశ్న అనమాట, సీజన్ ఎండ్ అవ్వగానే చంద్రిక ఎక్కడా అని అడిగారు. సీజన్ 2లో ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పారు సహస్ర ఎక్కడా అని చెప్పి. ఇప్పుడు ఇంతకీ చాప్టర్ 3లో కనకాల ఎక్కడా అని అడుగుతున్నారు ఆయన ప్రశ్న. సో ఆ ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందాం చాప్టర్ 3 మనల్ని పలకరించిన రోజున. అండ్ ఎస్, నావ్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ కంటెంట్ సాయిబాబా గారిని, హేమంత్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము.